ఇక టీటీడీ కొత్త ప్రతిపాదనలపై మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి ఎర్రంరెడ్డి లైవ్ లో అందిస్తారు. ఎర్రంరెడ్డి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ కార్తీక్, థ్యాంక్ యూ. తిరుపతిలో ఏ పాలక మండలి వచ్చినా కూడా టీటీడీని ఆసరా చేసుకుని తమ వ్యాపారాలు, తమ వ్యాపకాలని, తమ స్వంత ప్రయోజనాన్ని వాడుకోవడానికి కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి టీటీడీలో జరుగుతున్నటువంటి వివిధమైనటువంటి టీటీడీ పాలక మండలిలో జరుగుతున్నటువంటి వివిధమైనటువంటి కార్యక్రమాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు సామంత్ శ్రీనివాస్, అలాగే ఎంప్లాయీ సీనియర్ నాయకులు రామచంద్ర గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ టీటీడీ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే నడుస్తుంది. ఇప్పుడున్నటువంటి పాలక మండలి అడుగు ముందుకు వేసి కుటుంబ సభ్యులతో సహా శాశ్వత దర్శనానికి దారితీసింది. దీనిపైన మీ కామెంట్. టీటీడీ పాలక మండలి సుమారు 1933 సంవత్సరం ఏర్పడినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే పాలక మండలి సంస్థకు కానీ, భక్తులకు కానీ, హిందూ ధర్మాలకు కానీ పనిచేసింది తీసుకుని చాలా తక్కువ పనిచేశారు. అందరూ కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోతుంది. గత పాలక మండలి తీసుకున్న, అటు తర్వాత ఇప్పుడున్న పాలక మండలి తీసుకున్న పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఎందుకంటే గత పాలక మండలి సభ్యులకు కుటుంబ సమేతంగా మహాద్వార ప్రవేశాన్ని ఏర్పాటు చేస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అంతేకాకుండా శాశ్వతంగా ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి ఒక సభ్యునికి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా చాలా మంది భక్తులు గదులు దొరకకుండా దర్శనాలు ఇబ్బంది పడుతుంటే కూడా పాలక మండలి సభ్యులు కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాలు, కుటుంబ సభ్యులకు విలాసవంతమైనటువంటి భవనాలు, లేదంటే క్షణం పాటు వెంటనే దర్శనం పొందే విధంగా ఉత్తర్వులు పొందుతున్నారు. పట్టుబట్టి మరీ సాధిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆదికేశ్వర నాయకత్వంలో ఉన్నటువంటి పాలక మండలి మరి కొంత ముందుకు పోయేసి శాశ్వతంగా గతంలో పనిచేసినటువంటి పాలక మండలి సభ్యులు, మాజీలు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి శాశ్వతంగా విఐపి దర్శనాలు ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఉచితంగా విఐపి గదులు ఏర్పాటు చేసి బంగ్లా, కారు ఇటువంటి సదుపాయాలు కల్పించడం, అంతేకాకుండా స్విమ్స్ బోర్డ్స్ లో కూడా ఉచితమైనటువంటి వైద్య సేవ అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు చేసినటువంటి సేవ ఏమిటి, వీళ్ళకున్న అర్హత ఏమిటి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోకపోతే న్యాయ పోరాటం చేయడానికి అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సార్, ఎంప్లాయీస్ యూనియన్ గా మీరు ఇప్పటివరకు చాలా కాలం నుంచి టీటీడీలో పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడైనా ఉందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపై మీ కామెంట్. ఒకటండి, గతంలో ఇదే సాంప్రదాయాలు గతంలో ఉండేటివి. భగవంతుడు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భగవంతుడి మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో ఏవైతే ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఈ పద్ధతులన్నీ కూడా గతంలో ఆయన రద్దు చేశారు. ఆఖరికి ఆయన మహద్వార దర్శనాన్ని సైతం విడనాడి క్యూ కాంప్లెక్స్ నుండి ఆయన దర్శనానికి వచ్చేవాడు. ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఈ ట్రస్ట్ బోర్డు వచ్చిన తర్వాత మరింత విచ్చలవిడిగా ఏవైతే రద్దయినాయో వాటిలన్నింటినీ పూర్తిగా పునరుద్ధరిస్తూ తన ప్రతిష్ఠ కోసం, తన పరువు ప్రతిష్టలు పెంచుకోవడం కోసం, స్వామి భక్తిని చాటుకోవడం కోసం ఈరోజు అనేక రకాల లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటూ ఈ రకంగా ఈరోజు టీటీడీ ట్రస్ట్ బోర్డు యొక్క విధాన నిర్ణయాలు మొత్తం తిరగదోడుతూ ఆఖరికి సామాన్య భక్తుల యొక్క సౌకర్యాలు మొత్తం తమ సౌకర్యాలుగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగితే ఖచ్చితంగా యాత్రికులకు సంబంధించిన సదుపాయాల మీద చర్చ జరగాలి తప్ప ఈ రోజు మనం చూస్తే యాత్రికుల సదుపాయాలు పక్కన పెట్టి ఎక్కడ అమెరికాలో కళ్యాణోత్సవం జరుపుదామా, తమిళనాడులో జరుపుదామా, బెంగళూరులో జరుపుదామా, ఏం చేద్దామనే చర్చ తప్ప, అదే రకంగా నీ బలం ఎంత నా బలం ఎంత అనే చర్చ తప్ప ఇంకో రకంగా యాత్రికులకు సంబంధించి ఎక్కడ చర్చ జరగడం లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు ఈ రోజు చూస్తే 46 పాలక మండలి ఇప్పటికి మారినట్టు మనకు తెలుస్తోంది. ఈ 46 పాలక మండలిలో 14 మంది సభ్యులు చెప్పి తీసుకుంటే సుమారు 3000 మందికి ఈ ప్రివిలేజేషన్ కలిగితే ప్రతిసారి వీళ్ళు కనుక ఎంటర్ అయితే ఈరోజు సాధారణ యొక్క భక్తుల యొక్క పరిస్థితి ఏందో ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు చూశారు టీటీడీ ఉద్యోగులందరూ కూడా అనేక ప్రివిలేజేషన్ ఉంటే ఒక్కొక్కటి తగ్గిస్తా ఉంటే యాత్రికులు వస్తున్న దృశ్య వాళ్ళ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని మేము అనేక రకాల ప్రివిలేజేషన్ మేము తగ్గించుకున్నాం. ఆఖరికి పండుగ రోజుల దర్శనాన్ని కూడా మేము రద్దు చేసుకున్నాం. ఎందుకని ఈ రోజు 70 నుండి 80,000 మంది యాత్రికులు వస్తున్నారు. వాళ్ళ శ్రేయస్సు మనకి ముఖ్యము, యాత్రికులే దేవుళ్ళు, వాళ్ళ సేవ చేస్తే మనం ఉంటామని చెప్పేసి ఉద్యోగులు ఈరోజు సర్దుకుంటే ఈరోజు పాలక మండలి సభ్యులు 2 సంవత్సరాలు ఉండేవాళ్ళు అనేక రకాల విధాన నిర్ణయాల్లో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకుని ఈరోజు మొత్తం ఏదైతే విధాన నిర్ణయాలు వాటి మొత్తం తూట్లు పొడుచుతూ తమకు కావాల్సిన వారికి తమకి పబ్బం గడుపుకునే రీతిలో వ్యవహరిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని ఖచ్చితంగా మేము ఈ బోర్డులో చర్చించకుండా అడ్డుకుంటాం. అట్లా కాని పక్షంలో నిద్రపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెచ్చే విధంగా కూడా మేము ఆలోచన చేస్తాం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, తిరుమలలో యాత్రికులకి మనం ఎన్ని మేరకు వీలైతే అని సౌకర్యం కల్పించండి. ఈ రోజు రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలకు కూడా భిన్నంగా ఈ రోజు ఈ పరిస్థితిలో తీర్మానాలు తీసుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన చర్చను కూడా మేము
అభిప్రాయపడుతున్నాం. సార్ చెప్పండి, ఈ పాలక మండలి సభ్యుల్లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ధనికులే. వీళ్ళందరికీ కూడా బర్డ్ తర్వాత స్విమ్స్ లో కాస్ట్లీ వైద్యం చేయించడానికి జీవితకాలం అనేటటువంటి దానిపైన మీ కామెంట్? ఇది పూర్తిగా చాలా కటిక పేదవారికి వైద్య సదుపాయం స్వయంగా పొందినటువంటి వారి కోసం టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్ వాళ్ళకి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వైద్య ఆసుపత్రులు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ వచ్చేటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా బాగా డబ్బు ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంచి మంచి హోదాలు అనుభవించిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి ఉచితంగా వైద్యం ఏ ఉద్దేశంలో చేయదలుచుకున్నారు. ఇది ఒక రాజకీయ కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక తిరుమలను భ్రష్టు పెట్టించే విధంగా ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నారు తప్ప సామాన్య భక్తులకి ప్రయోజనం చేకూర్చాలని కానీ టీటీడీ యొక్క ప్రతిష్టను పెంచాలని లేక హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశం ఎవరికి కూడా లేదు. వీళ్ళందరూ కూడా కేవలం భక్తి కోసం వచ్చారు తప్ప ఎవరికి కూడా భక్తి లేదు. కాబట్టి ఈ పాలక మండలి కొనసాగేటువంటి కనీస అర్హతను కోల్పోయింది. కాబట్టి వెంటనే పాలక మండలి రద్దు చేయాలి. తీసుకునేటువంటి ఈ మాజీ సభ్యులకు తీసుకునే ప్రత్యేక సౌకర్యాల పేరుతో తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే భారతీయ జనతా పార్టీలో చేపట్టబడే ఉద్యమం యొక్క చూడాల్సిన వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి, పండుగల్లో లేదా రష్ వేళల్లో వీళ్ళందరూ ఒకటే రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందంట. అంటే మీరు ఒక విషయం గుర్తించాలంటే మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేల మంది మార్బలం చేసిన నిర్వాహకం మనం చూసాం. అనేక మంది యాత్రికులు వీధిని పడి ఆఖరి దర్శనం నోచుకోక ఏడుడు తిరిగి వెళ్ళిన పరిస్థితులు మనం చూసాం. ఇది పునరావృతం కాకూడదని చెప్పి ఉద్యోగ సంఘం హెచ్చరించి మొత్తం ఒక్కరోజు దిగ్బంధనం చేస్తే ఆఖరి జనవరి 1 కైనా మీ విఐపి యొక్క పద్ధతిని మానుకోండి అని చెప్పి ఉద్యోగ సంఘం తెలియజేసిన తర్వాత అగైన్ పాలక మండలి సమావేశం వేసి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోకుండా పునఃసమీక్షించకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి అగైన్ మళ్ళీ మేము పాసులు జారీ చేసుకునే తత్వాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఉండే ఈఓ గారిని లేకపోతే అధికారులని బెదిరించి ఒప్పించి అగైన్ వాళ్ళ పాసులు తీసుకున్నారా తప్ప ఎక్కడ వాళ్ళు మానుకున్న పరిస్థితి లేదు. ఆ రకంగా జరగడం వల్ల ఈరోజు పండగ దినాల్లో గానీ పర్వదినాల్లో గానీ సాధారణమైన యాత్రికులకి ఎట్టి పరిస్థితుల్లో దర్శనం దొరికే ప్రసక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు కట్టకట్టుకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి కాటేజీలు ప్రివిలేజేషన్ ఉంది, వెహికల్ ప్రివిలేజేషన్ ఉంది, ధర్మదర్శనం ప్రివిలేజేషన్ చిత్రాలు ఎవరు వదులుకునే ప్రసక్తి లేదు. ఆ రకంగా అన్ని సౌకర్యాలు పండగ పబ్బాలు ఎందుకు వదులుకుంటారు చెప్పండి? ఆఖరికి మేము అన్ని రకాల 35 ఏళ్ళ సర్వీస్ చేసి భగవంతుడి సేవకే కట్టుబడిన మేము వదులుకుంటామంటే 2 ఏళ్ల సర్వీస్ వాళ్ళు వీళ్ళు వదులుకుంటారనేది ఎక్కడ పరిస్థితి లేదు. మనం మొన్న చూసాం వైకుంఠ ఏకాదశి రీసెంట్ గా ఇదే చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన వైకుంఠ ఏకాదశి సంఘటన మరోసారి 100 పునరావృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సామాన్య మానవుడికి ఎదురు దెబ్బ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి సామాన్య మానవుడి యొక్క సామాన్య పిలిగ్రిమ్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు సామాన్య పిలిగ్రిమ్ కు మన దర్శన సౌకర్యం కల్పించాలంటే వాలంటరీగా మీరు దీన్ని విత్డ్రా చేసుకోండి. భగవంతుడి మీద ఏమాత్రం మీకు విశ్వాసం ఉన్నా దీన్ని విత్డ్రా చేసుకోండి. అట్లా కాకపోతే భగవంతుడు ఏ మేరకు ఎవరెవరికి ఏం చేశారో మళ్ళీ కూడా మీరు గుర్తు చేసే అవసరం ఉంది. గతంలో భగవంతుడికి చేసిన అనేక రకాల తప్పిదాలకి చాలా మంది మూల్యం చెల్లించారు. ఆ రకంగా మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మేము తెలియజేసిన మా బాధ్యత ఉందండి. సరే, నష్టం కలిగే అవకాశం. బోటు ఏర్పాటైన వెంటనే 9 మంది సభ్యులకు 9 స్కార్పియోలు కొత్త స్కార్పియోలు డెలివరీ జరిగింది. ఇది సుమారు 45 లక్షల విలువ చేసేటువంటి స్కార్పియోలను అందరూ కూడా కొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా సభ్యులకు ఎవరైతే తిరుమల పాలక మండలి సమావేశానికి హాజరు కావడం కోసం వస్తారో వారి కోసం ఏర్పాటు చేసిన వాహనాలను వీళ్ళు సొంత ఊళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఈ టీటీడీ వాహనాలు వాడుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ రకంగా వాటిలో ఫ్యూయల్ కానీ ఆ వాహనాల యొక్క డ్రైవర్ల యొక్క జీతం కానీ వాటి యొక్క నిర్వహణ వ్యవహారం కానీ ఇంత కూడా టీటీడీ యొక్క కింద భారం పడుతుంది. వీళ్ళందరూ కూడా సొంతంగా వాహనం కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు తప్ప ఇక్కడ భోజనం చేయడానికి రాలేదు తప్ప సేవ చేయడం ఉద్దేశంతో వచ్చారు. కానీ భోజనం చేస్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మీరు ఇదే ప్రతిపాదన పాస్ అయితే పాలక మండలిలో ఉద్యోగ సంఘంగా మీరు ఏం చర్య తీసుకుపోతున్నారు? చివరిగా క్షుణ్ణంగా చెప్పండి. అంటే ఒక్కటంటే ఖచ్చితంగా ఈ విధానాలు కనుక అమలు చేయడానికి వాళ్ళు కూనుకుంటే ఉద్యోగులు ఏ రకంగా తిరగబడతారు. గతంలో ఇదే పాలక మండలి చూసి ఖచ్చితంగా మేము దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తీర్మానాలు జరగకుండా అడ్డుకోవడానికి
మా వంతు ప్రయత్నం చేస్తాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం. అదేవిధంగా న్యాయ పోరాటం చేస్తాం. ఉద్యోగుల సంఘంగా ఐక్యంగా ఉండి దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలో గతంలో చేసిన విధంగానే ఈ సందర్భం కూడా చేసి ఖచ్చితంగా వీళ్ళ విధానాలను మార్చుకోవడం కోసం మా యొక్క ప్రయత్నం గట్టిగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కార్తీక్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తాదే గన పునరావృతం అయితే వందలు కాదు పలుసార్లు ఇదే ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉందని దీన్ని అడ్డుకోవడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అటు టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ కానీ చెబుతోంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ ఎర్రం రెడ్డి.